వెల్కమ్ టు మై ఛానల్. అండ్ డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉన్నా, సో చెక్ చేసుకునేసి అప్లై చేసుకోండి. అండ్ ఈరోజు 6 జాబ్ అప్డేట్స్. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఐరిస్ అండ్ గ్రాడ్యుయేట్ ట్రైనీకి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. యాజ్ యూజువల్గా అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. నోడియా అనేది లొకేషన్. బీటెక్ అండ్ బీఎస్సీ బీసీఏ 2024 పాస్డ్ అవుట్స్ అనే వాళ్ళు కూడా ఎలిజిబుల్, అప్లై చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్ ఎలిజిబుల్. సో 2024 నుంచి 2026 పాస్డ్ అవుట్ వరకు అప్లై చేసుకోండి. అండ్ రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఇచ్చాను, చెక్ చేసుకొనేసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బ్రౌన్ స్టాక్ అండ్ ఎస్డిఈ కస్టమర్ ఇంజనీర్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. యాజ్ యూజువల్గా అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూసుకొని అప్లై చేసుకోండి. నా బ్లాగ్లో కూడా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంది, చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి 1 to 3 years ఫ్రెషర్స్కి, అలానే 2026 పాస్డ్ అవుట్కి విత్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్తో సహా ఉంటుంది. అండ్ ముంబై అనేది లొకేషన్. అండ్ రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ కిందకి వస్తే ప్రూఫ్ పాయింట్ బ్యాక్ ఎండ్ డెవలపర్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ నా బ్లాగ్లో కూడా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. బెంగళూరు అనేది లొకేషన్. ఫ్రెషర్స్ అనేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ సదర్లాండ్ అనేది టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో దీని యొక్క డిస్క్రిప్షన్ చూసుకొనేసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే చెన్నై అనేది లొకేషన్. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ కాన్సెంట్రిక్స్ అనేది కస్టమర్ సర్వీస్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. హైదరాబాద్ అనేది లొకేషన్. అండ్ ఆల్సో ఇక్కడ చూసి ఫ్రెషర్స్, అలానే 3 years ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కాన్సెంట్రిక్స్ పిఈ కస్టమర్ సర్వీస్కి రిక్రూట్ చేస్తుంది. హైబ్రిడ్ రోల్. అండ్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పబ్లిష్డ్ డేట్ వచ్చేసి July 20. సో 2 days బ్యాక్ పబ్లిష్ చేశారు. డిప్లొమా అండ్ డిగ్రీ పీపుల్ అనేవాళ్ళు ఎలిజిబుల్. అండ్ రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఉంది, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇవన్నిటివి నా ఈ ఛానల్స్ని ఫాలో చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఇంటర్వ్యూ కానీ, రెజ్యూమ్ కానీ, లేదా లింక్డ్ఇన్, నౌకరీ ప్రొఫైల్, జాబ్ ఆర్ కెరియర్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఈ మెయిల్కి మెయిల్ చేస్తే హెల్ప్ చేస్తాను. సో మీరు డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నా, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ.